నేను చాలాసార్లు చెప్పా, ఎవడు ఏ ముద్రలేస్తాడో అని చెప్పి భయపడిపోతే గనక అసలు ఏ పని చేయనివ్వరు ఈ సమాజంలో. ఖచ్చితంగా రౌడీలు ఫ్యాక్షనిస్టుల మీద వార్తలు రాస్తే వాళ్ళ అనుచరులే ఏడిచచ్చేవాళ్ళు, అదే వాళ్ళ వలన బాధితులైనటువంటి ప్రజలు సంతోషించేవాళ్ళు. కానీ వాళ్ళు మన వెనకాలేమి తోడురారు కత్తులు పుచ్చుకుని, ఎందుకంటే వాళ్ళు సామాన్యుడు. అదే వీడి తరపున ఉండేటటువంటి మనుషులు వచ్చేటప్పటికి మనల్ని బెదిరిస్తుంటారు. ఇవాళ సమాజంలో కూడా అదే కనబడుతుంది. వాళ్ళని చూసి భయపడిపోతే కనుక మనం ఫీల్డ్ వదిలేసి పారిపోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, ఫ్యాక్షనిజం, రౌడీయిజం వీటిట్లలో నాయకులు బాగానే ఉంటారు, నలిగిపోయేది సామాన్యులు. వీళ్ళు వాళ్ళ సాధకులుగా, అంటే వాళ్ళ తరపున పని చేసి పెట్టేవాళ్ళుగా వాడుకుంటున్నది బడుగు బలహీన వర్గాల్ని, బీసీ ఎస్సీ ఎస్టీలని. అనేక సార్లు ఊరికిన ఉపన్యాసాలు ఇస్తుంటారు, ఒకదంపుడు ఉపన్యాసాలు, ఎస్సీల మీద ఇన్ని కేసులు, ఎస్టీల మీద ఇన్ని కేసులు. వాళ్ళ చేత ఇట్లా దాడులు చేయించేది వీళ్ళే, అన్యాయంగా వాళ్ళని ఇలాంటి స్వార్థానికి వాడుకునేది వీళ్ళే. ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ తన్నులు తిన్నవాళ్ళు, ఆ తిన్నవాళ్ళ కుటుంబాల వాళ్ళు, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్న కుటుంబాలు, పోలీస్ స్టేషన్లో మగ్గుతున్న వాళ్ళు, జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ బంధువులు, ఒక్కసారి ఆలోచించండి మీది ఏ కులం. మరి మిమ్మల్ని ఇలా ఉసిగొల్పి మిమ్మల్ని ఈ ఆసుపత్రుల పాలు చేసిన వాళ్ళు, లేకపోతే కనుక మిమ్మల్ని ఇలా జైళ్ళ పాలు చేసిన వాళ్ళు, కేసుల పాలు చేసిన వాళ్ళు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నటువంటి వాళ్ళు ఏ కులం. అలాగే మీకు వాళ్ళు ఏమాత్రం సాయం చేస్తున్నారు, ఏ విధమైనటువంటి అండగా నిలబెడుతున్నారు. కోర్టు ఖర్చులకు ఇవ్వడం కాదు, మీ బ్రతుకేంటి, ఇంతకుముందు బ్రతుకేంటి, ఇప్పటి బ్రతుకేంటి. ఇవాళ ఈ గొడవలలో కమ్మవాళ్ళు ఎంతమంది దెబ్బతిన్నారు, కాపులు ఎంతమంది దెబ్బతిన్నారు, రెడ్లు ఎంతమంది దెబ్బతిన్నారు, అగ్రనాయకులు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. దెబ్బలు తిన్న వాళ్ళందరూ ఎవరు, బీసీ ఎస్సీ ఎస్టీలే కదా. అట్లాగే గాయపడ్డటువంటి వాళ్ళు ఎవరు, బీసీ ఎస్సీ ఎస్టీలే కదా. ఎక్కువ మళ్ళీ నోటి దాంట్లో మళ్ళీ వాళ్ళు కూడా లేరు అని చెప్పట్ల. హయ్యెస్ట్ 100కి 99 మంది వీళ్ళే ఉంటారు. చివరికి ఆసుపత్రులు పాలవుతున్న వాళ్ళు వీళ్ళే, కోర్టుల చుట్టూ తిరిగేది వీళ్ళే. కాబట్టి ఆయా కుల నాయకులు, కుల కార్యకర్తలు, కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది, మిమ్మల్ని వాడుకుంటున్నారు వీళ్ళు, మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళు. వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి, మీ జీవితాలని, మీ కుటుంబాన్ని నాశనం చేసుకోకండి.